మన జీవితంలో అందరూ వదిలేసిన క్షణం వస్తుందా? ద్రౌపది జీవితంలో వచ్చింది. సభ మధ్యలో రాజులు కూర్చున్నారు, వీరులు కూర్చున్నారు, పండితులు కూర్చున్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక స్త్రీ అవమానించబడుతున్నప్పుడు ధర్మం మౌనంగా నిలిచిపోయింది. ఆమె పేరు ద్రౌపది. గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి. ఆ క్షణం ఊహించండి. ఆమె భర్తలున్నారు, మహావీరులున్నారు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కానీ ఎవ్వరూ కాపాడలేదు. ద్రౌపది మొదట తన శక్తితో చీర పట్టుకుంది, తర్వాత తన భర్తలను చూసింది, తర్వాత సభను చూసింది, చివరికి ఆమె చేతులు పైకి ఎత్తింది. గోవిందా! అది కేవలం పిలుపు కాదు, అది సంపూర్ణ సమర్పణ. ఆ క్షణం నుండి అద్భుతం ప్రారంభమైంది. చీర అంతం కాలేదు. ఎందుకంటే ఆమె భయం వదిలి భక్తిని పట్టుకుంది. మన జీవితంలో కూడా అలాంటి క్షణాలు వస్తాయి. స్నేహితులు సహాయం చేయరు, కుటుంబం అర్థం చేసుకోదు, ప్రపంచం చూస్తూ ఉంటుంది. ఆ క్షణంలో మనం ఏం చేస్తాం? ద్రౌపది 2 చేతులు వదిలి దేవుని పట్టుకుంది. అప్పుడు అద్భుతం జరిగింది. ఇది కేవలం కథ కాదు, ఇది మీ జీవితంలో కూడా అందరూ వదిలేసిన క్షణం వచ్చిందా? కామెంట్లో గోవిందా అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ధర్మం తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ప్రతిరోజు మహాభారత శ్లోకాలు వినాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. బెల్ నొక్కితేనే ప్రతిరోజు కొత్త శ్లోకం మీకు ముందుగా వస్తుంది. రేపు మరో గొప్ప శ్లోకంతో కలుద్దాం.